అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గత సంవత్సరం డబుల్ ట్రాక్ పనులతో ఆగిన రైలు పనులు తిరిగి ఎమ్మెల్యే అమెలియన్ సురేంద్రబాబు పునఃప్రారంభించారు. కదిరి దేవరపల్లి తిరుపతి రైలును పచ్చజెండా ఊపి ఎమ్మెల్యే పునఃప్రారంభించారు. రైల్వే అధికారులు అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి సోమన్న, ఎంపీ అంబికలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. వెన్నుపోటు అంటేనే తల్లికి చెల్లికి జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. కదిరి దేవరపల్లి నుంచి కళ్యాణదుర్గం మీదుగా రాయదుర్గం నా బిగ్ టీవీ కనబడుతుంది, టీవీ నేను పెడతాను. గుంతకల్లు తిరుపతికి పోవడానికి మన ట్రైన్ పునఃప్రారంభం అవుతుంది. ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని కృషి చేసిన రైల్వే శాఖ మంత్రి గారికి, అలాగే రైల్వే శాఖ సోమన్న గారికి, అలాగే మన ఎంపీ గారైన అంబికా లక్ష్మణ్ గారికి, మరి అధికారులందరికీ కూడా మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ కరువు ప్రాంతంలో మనం ముఖ్యంగా వెనకబడిన ప్రాంతంలో అందరూ వాళ్ళ సహకారంతో ఈరోజు మన రైలుని పునఃప్రారంభించుకుంటున్నాం. అలాగే ఇంకా రకరకాల ప్రాంతాలు కూడా ఈ ప్రాంతం నుంచి రైళ్లు పోవడానికి కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా వంతు సహాయం కూడా మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మన గెలుపైన సంవత్సరం అయిన తర్వాత ఇదే రోజు మనం గెలవడం జరిగింది. ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఎంతో నమ్మకంతో మమ్మల్ని అందరినీ గెలిపించారు. 164 మంది ఎమ్మెల్యేలని, 21 మంది ఎంపీలని ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకి అనుగుణంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. దేశమంతా కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు అనేది అందరూ కూడా చెప్పుకుంటున్నారు. పక్క రాష్ట్రమైన కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, అలాగే తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్ర అభివృద్ధిలో దూసుకుని వెళ్తుంది. అన్ని రకాలకు కూడా ఏదైతే కావాలో నిధులు సమకూర్చడంలో కానీ అన్నిట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనేది అది అందరికీ తెలిసిన సత్యమే.